టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నా ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో అలా అని మనకున్న టైంలో అన్ని మోడల్స్ చేయడం కష్టం కదా. సో మనం ఏంటంటే బేసిక్గా చిన్న చిన్న నుంచి ఈజీ మోడరేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు చూద్దాం. సో దీనివల్ల మీకు అసలు బేసిక్ ఐడియా తెచ్చుకోండి. లైక్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏ పారామీటర్స్ ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి, ఏ వాల్యూస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. వన్స్ మీకు ఆ బేసిక్ ఐడియా వచ్చేస్తే మీరు ఎలాంటి మోడల్ ఇచ్చినా ఈజీగా అట్లీస్ట్ ట్రై చేయగలుగుతారు. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద ఇట్ ఈస్ పార్ట్ 3 అండ్ పార్ట్ 1 పార్ట్ 2లో హ్యావ్ కవర్డ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ చిన్న చిన్న కన్వర్షన్స్ ఫార్ములాస్ అవన్నీ. మీరు ఇఫ్ యూఆర్ అ న్యూ వ్యూవర్ చెక్ దమ్ ఫస్ట్ అండ్ అవి మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తే ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు. సో బిగినింగ్లో ఈ పర్టికులర్ వీడియోలో ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఈజీవి చూద్దాం. తర్వాత విల్ గో టు ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్. ఓకే ఫైన్. It is given Ram walking at a speed of 5 km/h crosses a bridge in 15 minutes, the length of the bridges. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూనిట్స్. తన స్పీడ్ ఇచ్చింది km/h, మన దగ్గర ఇచ్చిన టైం 15 minutes, కానీ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చింది మీటర్స్లో. సో మనకు కావాల్సిన ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ మీటర్సే కదా. మీటర్స్ అంటే మొత్తం అన్నిటినీ మనం మీటర్ పర్ సెకండ్ పారామీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం, మనకు కావాల్సిన మీటర్స్లో కాబట్టి. ఓకే, సో స్పీడ్ ఎంత ఇచ్చారు, మళ్ళీ అన్నీ ఒకటే ఈక్వేషన్లో రాసేసుకుందాం. స్పీడ్ ఎంత ఇచ్చారు 5 km/h, దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. 5 × 5/18 మీటర్ పర్ సెకండ్, రైట్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, డిస్టెన్సే కదా మనం కనుక్కోవాలి, డిస్టెన్స్ బై టైం టేకెన్ 15 minutes. చాలామంది మనం ఎగ్జామ్లో చేసే మిస్టేక్ ఇక్కడే. 15 minutes అని ఇచ్చారంటే మనం 15 అని వదిలేస్తాం, కానీ మీటర్ పర్ సెకండ్ ఇస్ ద పారామీటర్, మీటర్ పర్ మినిట్ కాదు. సో మనం దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 15 minutesలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 15 × 60 seconds, రైట్. సో క్యాన్సిల్ చేసుకుందాం ఇక్కడే. 3 6 18, 3 20s, 2 3s, 2 10s, 3 5s 15, రైట్. సో ఇవి అటు సైడ్ తీసుకెళ్ళి మల్టిప్లై చేద్దాం. D ఈజ్ ఈక్వల్ టు 5 5s 25, 25 5s 125, 125 × 10 1250. సో 1250 ఇస్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. అనదర్ ఇంకొక చిన్న బేసిక్ ప్రాబ్లం చూద్దాం. సో కరణ్ వాక్స్ 15 kilometers in 5 hours. How long will it take to cover 36 kilometers, double the previous speed? దీన్ని మనం ఎన్ని అప్రోచెస్లో అయినా చేయొచ్చు, బట్ మనం ప్రస్తుతానికి 2 అప్రోచెస్ చూద్దాం. ఒకటి జనరల్ ఫార్ములా. 15 kilometers వెళ్ళడానికి 5 hours పడుతుంది. సో గంటకి ఎంత వెళ్తున్నట్టు, 15/5, 5 1s 5 3s. సో తిన స్పీడ్ 3 km/h, రైట్. వాళ్ళు ఏమడిగారు, డబల్ ది స్పీడ్ అన్నారు. సో డబల్ అంటే ఏంటి, 6 km/h స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ ఎంత, 36, టైం టేకెన్ T, 6 1s 6 6, సో టైం విల్ బి 6 hours. ఓకే, ఇక్కడ అంటే మీకు ఈజీగా క్యాన్సిలేషన్స్ అయిపోయింది కాబట్టి ఈజీగా అయిపోయింది. లేదా ఇంకొక వేళ ఎలా చేయొచ్చో అది కూడా చూద్దాం. 15 kilometers in 5 hours కదా, స్పీడ్ డబల్ అయింది అంటే ముందు 5 hoursలో 15 kilometers వెళ్ళారు. ఇప్పుడు స్పీడ్ డబల్ అయిందంటే 5 hoursలో 30 kilometers వెళ్ళగలరు కదా, రైట్. అండ్ దెన్ సో 5 hoursలో 30 kilometers వెళ్ళగలుగుతున్నారు అంటే గంటకి ఎంత వెళ్తున్నట్టు, 30/5, 5 1s 5 6, గంటలో 6 kilometers వెళ్తున్నారు. సో ఫస్ట్ 5 hoursలో 30 kilometers కవర్ చేస్తారు. అండ్ దెన్ ఇంకొక 1 hourలో 6 kilometers కవర్ చేస్తారు. టోటల్ 36. సో 6 విల్ బి ది ఆన్సర్, బికాస్ 5 + 1 6 విల్ బి ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది కొంచెం పెద్దగానే ఉంది ప్రాసెస్ బిగినింగ్ దానికంటే, బట్ మీరు ఎంత ఎక్కువ అప్రోచెస్ తెలుసుకుంటే ఎగ్జామ్లో అంత ఈజీగా అంత త్వరగా ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుందని ఇది కూడా ఐ టోల్డ్ యూ. ఓకే, లెట్స్ గో ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ రామ్ అండ్ సీత ట్రావెల్ ఫ్రమ్ స్కూల్ టు హోమ్ at 12 km/h, 8 km/h రెస్పెక్టివ్లీ. ఇద్దరి స్పీడ్స్ వేరు. ఇఫ్ సీత టేక్స్ 1 hour more than Ram to reach home, find the distance between home and school. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిస్టెన్స్ D1, డిస్టెన్స్ D2 రెండు సేమ్గానే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, D1 = D2 కదా, వీటి స్పీడ్ టైమ్ వేరీ అవ్వచ్చు కదా. సో మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా తెలుసు. సో డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో D1 = D2 అన్నప్పుడు S1 T1 = S2 T2, రైట్. సో రామ్ అండ్ సీత, రామ్ స్పీడ్ ఎంత 12 ఇంటూ T1 మనం T1 అనుకుందాం, సీత స్పీడ్ ఎంత 8 ఇంటూ
తన స్పీడ్ ఎంత, రామ్ కంటే 1 hour ఎక్కువ. సో 8 into t1 plus 1 అంతేనా, అయిపోయింది. సి 12t1 is equal to 8t1 plus 8. 12 minus 8 ఎంత, 4. 4t1 is equal to 8. సో t1 is equal to 2. సో రామ్కి 2 hours టైం పట్టింది. సో రామ్ కేసులో మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. t1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత రామ్ది 12 km/h ఇంటూ టైం ఎంత తీసుకున్నాడు 2. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 12 2 is 24. సో 24 km ఇస్ ది ఆన్సర్. కానీ 24 km ఆన్సర్ కరెక్టే, కానీ మన దగ్గర నన్ కూడా ఆన్సర్ ఉంది. నన్ ఎప్పుడు ఆప్షన్స్లో ఉన్నా సరే మీరు ఆన్సర్ కరెక్ట్గానే వచ్చినా టైం ఉంటే మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ నన్ను ఎక్కడైతే ఆన్సర్ ఉందో అక్కడే మిస్టేక్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మేబీ సమ్ టైమ్ ఇంటర్నల్ లూప్ హోల్ ఏమైనా ఉండొచ్చు. అలా అని కంగారు పడి మార్క్ చేయడం మానేకండి. మీ దగ్గర టైం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యాన్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h can complete a journey in 9 hours. How much time it takes to travel the same distance at 90 km/h? ఓకే, సో స్పీడ్ 1 ఇచ్చారు, టైం ఇచ్చారు t1, స్పీడ్ 2 ఇచ్చారు, t2 కనుక్కోమంటున్నారు. మనకు తెలిసింది ఏంటి, డిస్టెన్స్ ఒకటే. బికాస్ స్పీడ్ టైం మాత్రమే మారుతుంది కానీ డిస్టెన్స్ మారట్లే కదా. సో ఆఫ్ కోర్స్ d1 ఈక్వల్ టు d2, రైట్. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో s1 t1 is equal to s2 t2. s1 ఎంత, స్పీడ్ 1 40, టైం 1 ఎంత 9 hours ఈక్వల్ టు s2 ఎంత 90, t2 ఎంత టైం t2 అంతే 9 1s 9 10s 0 0. సో t2 ఈక్వల్ టు 4 hours. 4 hours is the answer. Okay, next question. Okay, so a boy increases his speed to 9/5 times of his actual speed. ఇలాంటి క్వశ్చన్స్లో నేను జనరల్గా ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా స్పీడ్ ఇంక్రీజెస్ టు 9/5 ఆర్ బై 9/5 ఇలాంటివి బాగా చూసుకోవాలి. 2 9/5 అంటే ఇనీషియల్గా తన స్పీడ్ ఎస్ ఉందనుకో, ఇప్పుడు తన స్పీడ్ 9/5 ఇంటూ ఎస్ అవుతుంది. ఓకే, లేదా బై 9/5 టైమ్స్ ఆఫ్ హిజ్ యాక్చువల్ స్పీడ్ అనుకో, స్పీడ్ ప్లస్ 9/5 ఇంటూ ఎస్. ఇలా 2 9/5 టైమ్స్ ఆఫ్ యాక్చువల్ స్పీడ్ ఇంక్రీజెస్ బై 9/5 టైమ్స్ ఆఫ్ హిస్ యాక్చువల్ స్పీడ్. ఇలాంటి పారామీటర్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మిస్టేక్స్ అవుతుంటాయి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ బాయ్ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ టు 9/5 టైమ్స్ ఆఫ్ హిస్ యాక్చువల్ స్పీడ్. బికాస్ ఆఫ్ దిస్ హీ రీచెస్ ద హోమ్ 30 minutes బిఫోర్ ద యూజువల్ టైమ్. హౌ మచ్ టైమ్ డస్ హీ యూజువల్లీ టేక్? ఓకే, సో ఇక్కడ కూడా అంతే, d1 ఈక్వల్ టు d2 కదా. ఫస్ట్ కేసులో తన స్పీడ్ ఎంత ఎస్ అనుకుందాం అనుకో, s1. సో s1 t1 s2 t2 యాజ్ యూజువల్. దీని స్పీడ్ s1 అనుకున్నాం అనుకో, స్పీడ్ 2 9/5 టైమ్స్ ఆఫ్ హిస్ యాక్చువల్ స్పీడ్. సో 9/5 s1. దీని టైం ఎంత, బికాస్ ఆఫ్ దిస్ హీ రీచెస్ హిస్ హోమ్ 30 minutes బిఫోర్ ద యూజువల్ టైం. సో యూజువల్ టైం t1 అనుకుందాం అనుకో. సో ఇంటూ దీనికన్నా 30 minutes ఎర్లీగా రీచ్ అయిపోయాడు. ఓకే, సో ఇంకా తక్కువ టైం తీసుకున్నట్టు. సో ఈ టైం కన్నా మైనస్ 30 minutes అన్నారు. 30 minutes అంటే ఎన్ని అవర్స్, 30/60 అంటే 1/2 hours, రైట్. సో దీన్ని సాల్వ్ చేయడమే. s1 t1 వాళ్ళు ఏమడిగారు, హౌ మచ్ టైం డస్ హీ యూజువల్లీ టేక్ అంటే ఈ t1 అడుగుతున్నారు వాళ్ళు యూజువల్ టైం. సో దీన్ని సాల్వ్ చేయడమే. s1 t1 ఈక్వల్ టు 9/5 s1 ఇంటూ t మైనస్ 1/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2t మైనస్ 1/2, రైట్. సో 2t మైనస్ 1/2 డన్. సో ఇక్కడ s1 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో మనకి ప్లస్ మైనస్ సైన్స్ ఉన్నాయనుకో క్యాన్సిల్ చేయకూడదు, కానీ అన్ని మల్టిప్లికేషన్ టర్మ్స్లో ఉన్నాయి. సో క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా మిస్టేక్స్ చేయొచ్చు మనం ఒక్కొక్కసారి, అందుకే ఐఎమ్ లెటింగ్ యూ నో వన్స్ అగైన్. ఓకే, సో t1 ఈజ్ ఈక్వల్ టు 5t1. ఈ 5 అటువైపు 5 ఇంటూ 2 ఉంది ఇక్కడ. సో 10t1 ఈక్వల్ టు 9 ఇంటూ 2t ఎంత, 18t1 మైనస్ 9 ఇంటూ 1 9 డన్. సో 10t1 మైనస్ ఈ 10t1 అటువైపు వెళ్తుంది, 9 ఇటువైపు. 18 మైనస్ 10 ఎంత, 8t1 ఈజ్ ఈక్వల్ టు ఈ 9 అటువైపు వెళ్తే ఎంత 9. సో t1 ఎంత అవుతుంది, 9/8.
కదా. సో 9/8 అంటే ఏంటి? సో మనకు వచ్చిన ఈ 9/8 అనేది అవర్స్లో ఉంది, బట్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూసారా మినిట్స్లో ఉంది. సో దీన్ని కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. 8 1s 8, ఎంత రిమైండర్ మిగిలింది 1 కదా. సో డెసిమల్ పెట్టుకుంటే 10 అయిపోద్ది మన దగ్గర ఉన్న రిమైండర్. 8 1s 8, రిమైండర్ ఎంత ఉంటుంది? 10 - 8 అంటే 2. ఓకే, సో 8 1s 8 వేసుకున్నాం, ఇంకా 2 రిమైండర్ మిగిలింది. సో మళ్ళీ 0 పెట్టుకుంటాం బికాస్ డెసిమల్ తర్వాత కాబట్టి ఇవి. 8 2s 16, ఇంకా 4 మిగిలింది, సో 2 ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఇంకా అలా పెద్దగా అయిపోతూ ఉంటుంది, బట్ అంతవరకు మనకు అవసరం లేదు. సో 1.12 hours. సో దీన్ని ఇంటూ 60 చేయండి బికాస్ 60 minutes కాబట్టి. సో 1.12 ఇంటూ 60, 6 2s 12, 1 6 1s 6 + 1 7, 6 1s 6, 67.2 ఇక్కడ. సో 67 పాయింట్ అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది బికాస్ మనం ఇక్కడ డెసిమల్స్ ఇగ్నోర్ చేసాం కాబట్టి. సో 67.5 ఇస్ ది ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి అన్ని కేసెస్ ఇచ్చారు. PQR సైకిల్ రేస్లో ఉన్నారు, వాటి మధ్య స్పీడ్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇంకా టైం టేకెన్, అలా కొన్ని రిలేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ మనం వేసుకునే బదులు 10 secondsలో ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అంటే P సైకిల్స్, ఇది రేస్ ఆఫ్ 4500 meters, ఇది డిస్టెన్స్ అనుకుందాం. డిస్టెన్స్ P సైకిల్స్ ట్వైస్ as fast as Q. సో Q P అనుకున్నాం. సో Q స్పీడ్ S అనుకో, P స్పీడ్ ఎంత అవుతుంది? 2s కదా. సో ఓకే, R completes the race in 45 minutes. Then where was Q from the finishing line when P finished the race? టోటల్ డిస్టెన్స్ ఎంత? 4500. సో Q స్పీడ్ ఉంది, సో తినకన్నా 2 times స్పీడ్ ఎక్కువ. సో తినకన్నా డబల్ టైమ్స్ ఎక్కువ పరిగెడుతున్నారు కాబట్టి 10 meters దగ్గర ఉన్నప్పుడు 5th meter దగ్గర ఉంటారు కదా. 20 kilometers కవర్ చేసినప్పుడు తనలో సగం కవర్ చేయగలరు 10, బికాస్ స్పీడ్ సగం ఉంది కాబట్టి 2s కాబట్టి. సో వేర్ వాస్ Q ఫ్రమ్ ద ఫినిషింగ్ లైన్ వెన్ P ఫినిష్డ్ ద రేస్? టోటల్ రేస్ డిస్టెన్స్ ఎంత? 4500. సో P అనే పర్సన్ 4500 డిస్టెన్స్ వెళ్ళిపోయారు అంటే Q అనే పర్సన్ అందులో సగం డిస్టెన్సే కదా రాగలరు, బికాస్ స్పీడ్ కూడా సగమే ఉంది కదా. సో 4500/2 is equal to 2250. That will be the distance traveled by Q from the starting when they both start together. Okay, I hope it is clear. అండ్ ఇలా కాకుండా మీకు ఎగ్జామ్లో ప్రతిసారి ఐడియా రావాలని రూల్ లేదు కదా. సో యాక్చువల్ మెథడ్ కూడా ఎలా చేస్తామో అది కూడా ఒకసారి చూద్దాం. సో PQR అండ్ దెన్ R సైకిల్స్ 1/3 as fast as Q. సో Q స్పీడ్ S కదా, R సైకిల్ ఏమవుతుంది? S/3 స్పీడ్. ఓకే, R finishes the race in 45 minutes. ఓకే, R finish the race in 45 minutes. సో సాల్వ్ చేయడమే. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఎంత? 45 minutes. సో 45 ఇంటూ, ఇది మీటర్స్ పారామీటర్లో ఉంది కదా. సో ఇది కూడా మనం సెకండ్స్ పారామీటర్లో వేసుకుందాం బికాజ్ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద పారామీటర్. ఓకే, సో 45 అనేది మినిట్స్, దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? ఇంటూ 60, రైట్. 3 1s 3, 15, 3 5s 15. ఓకే, 15 3s 45. ఓ డైరెక్ట్ చేయాల్సింది. ఓకే, 15 3s 45, 0 0 0 0, 6 1s 6 5s 30. సో స్పీడ్ ఎంత? 30 కదా, 30 meter per second. తిన స్పీడ్ 30 meter per second. సో తిన స్పీడ్ ఎంత అవుతుంది? 30 6 1s 6 5s సారీ. సో తిన స్పీడ్ ఎంత అవుతుంది? 5 meter per second కదా. సో తిన స్పీడ్ 5 meter per second అంటే తిన స్పీడ్ ఎంత అవుతుంది? 5 into 3 కదా. సో 15 meter per second తిన స్పీడ్ డబల్ కదా. సో 15 2s 30 meter per second సారీ. సో తిన స్పీడ్ 30 meter per second. సో ఇతను 4500 meters కవర్ చేస్తారు. సో ఎంత టైం పట్టింది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. చూసారా, లాంగ్ ప్రాసెస్ ఇది, బట్ ఏం చేయలేము. ఎగ్జామ్లో మీకు ట్రిక్ ఐడియా రాలేదు అంటే ఇది కూడా మెథడ్ చూసుకోవాలి కాబట్టి ఐఎమ్ లెటింగ్ యూ నో. సో స్పీడ్ ఎంత? 30 km/h. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4500 బై టైం. 0 0, 3 1s 3 15s 150. ఓకే, సో టైం టేకెన్ విల్ బి 150. సో 150 seconds టైంలో Q అనే పర్సన్ ఎంత దూరం వెళ్ళగలరు? మళ్ళీ ఆ పారామీటర్ వేసుకోవాలి. తిన స్పీడ్ ఎంత? 15 కదా. సో 15 ఈక్వల్ టు
డిస్టెన్స్ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఎంత 150. సో 15 × 15 225 0. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 2250. ఏదైనా ఒకటి. బట్ చూసారా ఫస్ట్ అప్రోచ్ వెళ్ళడం వల్ల మనకి ఈజీగా వితిన్ 10 seconds అయిపోయింది. ఈ అప్రోచ్ వల్ల ఇంత లాంగ్ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ ఐ హోప్ ఈ బేసిక్ క్వశ్చన్స్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు క్వశ్చన్స్ బేసిక్ ఐడియా వచ్చింది కదా, ఇండియా పిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు వీడియో 1, వీడియో 2, వీడియో 3 ఈ 3 వీడియోస్లో బేసిక్స్ నుంచి ఒక కొంచెం ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇండియా పిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక డిఫరెంట్ అప్రోచ్, ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ పర్టికులర్ వీడియో అయిపోయిన తర్వాత విల్ గో టు ఇంకా టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ బోట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కవర్ చేద్దాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా, లేదంటే ఏ టాపిక్ మీకు నెక్స్ట్ కావాలో యాప్టిట్యూడ్లో, లేదంటే మీరు ఏ టాపిక్లో ఏ అప్రోచ్ ఈజీగా అనిపించిందా, ఏమైనా డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద comment section. I'll definitely try to make a video on that. And if you're new to the channel, please do like, share and subscribe so that new aspirants can also get our videos recommendation. So see you tomorrow. Bye.